నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. అప్పటి వరకు శిష్యులు క్రీస్తు అధికారాన్ని ఉపయోగించకుండా, ఆయనను మధ్యవర్తిగా ఎంచకుండా నేరుగా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు విశ్వాసులకు క్రీస్తు మూలంగా ఆనందం ఉంది. ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన వాస్తవంగా తమతో ఉన్నాడన్న విషయాన్ని, ఆయన కృప ప్రేమలను వారు తెలుసుకోగలిగే ఒక మార్గం ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయం 9-11 వచనాలలో విధేయత అనేది ఏమాత్రం నిరాశాపూరితమైనది, దుఃఖసహితమైనది కాదు. నిజానికి అది సంతోషమునకు కారణం. అంత్యకాలంలో గొప్ప సంతోషం ఉన్న సమయాన్ని పాత నిబంధనలో ప్రవక్తలు కూడా ప్రవచించారు. బయట పరిస్థితులతో ఏమీ సంబంధం లేకుండా ఆయన అంతరంగం ఆనందంతో నిండి ఉంది. దేవుని సంకల్పానికి పరిపూర్ణ విధేయత మూలంగా కలిగిన ఆనందం అది. తన ప్రజలంతా ఇట్టి ఆనందాన్ని అనుభవించాలని ఆయన కోరిక. అందుకు ఆయన ఎడల సంపూర్ణ విధేయత కలిగి ఉండుటయే మార్గం. యోహాను సువార్త 17:13లో యేసు తండ్రి దగ్గరికి వెళ్తూ శిష్యుల గురించి, ప్రస్తుత శిష్యులైన విశ్వాసుల గురించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకపు వ్యతిరేకతల మధ్యలో కూడా తన అనుచరులు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. మన ఎడల ఆయన యొక్క ఉద్దేశం సత్యము చేత పవిత్రపరచబడి దేవుని సేవా పరిచర్యలో పాలిభాగస్థులమవ్వాలి అని. ఆయన కోరుకున్న రీతిగా యేసు మన విషయమై చేసిన ఈ ప్రార్థన విశ్వాసుల హృదయాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ యోహాను క్రీస్తుని గూర్చి నేర్చుకున్న సత్యాన్ని రాస్తున్నాడు. సత్యమైన వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించి జీవితంలో వాక్యమును అనుసరించి నడుచుకుంటే కలిగేదే ఆనందం. క్రీస్తుని గురించి పూర్తిగా ఎరిగి ఆయనకు పూర్తిగా లోబడితే పూర్తి ఆనందం అనుభవిస్తాం. అది పరిపూర్ణమవుతుంది కూడా. ఆమేన్.